హాయ్ ఫ్రెండ్స్, వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య నొప్పులు. మోకాళ్ల నొప్పితో నడవలేకపోతున్నారా? వెన్ను నొప్పితో రాత్రి నిద్ర పట్టడం లేదా? పెయిన్ కిల్లర్స్ వాడి విసిగిపోయారా? అయితే ఆగండి. మీ వంటింట్లో ఉండే వస్తువులతోనే ఈ నొప్పులకి శాశ్వత పరిష్కారం చూపించే ఒక మ్యాజికల్ ఆయిల్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి వాడి చూడండి, మీ నొప్పులు మాయమవ్వటం మీరే గమనిస్తారు. ఇప్పుడు ఈ అద్భుతమైన ఆయిల్ తయారు చేయడానికి మనకు కావలసిన పదార్థాలేంటో చూద్దాం. ఇవన్నీ మన వంటింట్లో ఎప్పుడూ ఉండేవే, కానీ వీటి వెనుక ఉన్న ఆయుర్వేద శక్తి ఏంటో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కావలసిన పదార్థాలు: 1. నువ్వుల నూనె 1 కప్. ఇది మన ఆయిల్కి బేస్. ఆయుర్వేదంలో కీళ్ల నొప్పులకి నువ్వుల నూనెను మించిన మందు లేదు. ఇది ఎముకల లోపలికి వెళ్ళి బలాన్నిస్తుంది. 2. మెంతులు 1 టేబుల్ స్పూన్. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి వాపులను తగ్గించి కీళ్ల బిగుతును వదిలిస్తాయి. 3. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. నొప్పుల వల్ల వచ్చే మంటను తగ్గించడంలో ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. 4. సోంపు 1 టేబుల్ స్పూన్. ఇది కేవలం సువాసన కోసమే కాదు, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. 5. ఆవాలు 1 టేబుల్ స్పూన్. ఆవాలు శరీరంలో వేడిని పుట్టించి గడ్డ కట్టిన నొప్పులను కరిగించేస్తాయి. 6. వాము 1 టేబుల్ స్పూన్. నొప్పులకి వాము ఒక దివ్యౌషధం. ఇన్స్టెంట్ రిలీఫ్ ఇవ్వడంలో ఇది ముందుంటుంది. 7. అల్లం చిన్న ముక్క. అల్లంలో ఉండే జింజరాల్ అనే మూలకం సహజమైన పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. 8. వెల్లుల్లి 2-3 రెబ్బలు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ ఎముకల మధ్య ఉండే గుజ్జు పెరగడానికి, నొప్పులు తగ్గడానికి చాలా అవసరం. చూశారు కదా, ఇవన్నీ చాలా సాధారణ పదార్థాల్లా కనిపిస్తాయి, కానీ వీటన్నిటినీ కలిపి నూనెను మరిగించినప్పుడు ఆ పదార్థాలలోని సారమంతా నూనెలోకి దిగి అది ఒక పవర్ఫుల్ మెడిసిన్లా మారుతుంది. ఇది కండరాల లోపలికి వెళ్ళి రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. దీనివల్ల నొప్పుల నుండి మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఫ్రెండ్స్, వీటన్నింటినీ ఒక దగ్గర సిద్ధంగా పెట్టుకోండి. మీరు కూడా ఈ పదార్థాలను నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇక ఈ నూనెను ఎలా తయారు చేయాలో, ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం. పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పవర్ఫుల్ ఆయిల్ను ఎలా తయారు చేయాలో చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ చిన్న తప్పు చేసినా నూనెలోని ఔషధ గుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ నెంబర్ 1: పొడి సిద్ధం చేసుకోవడం. మొదటగా మనం తీసుకున్న మెంతులు, జీలకర్ర, సోంపు, ఆవాలు మరియు వాము వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోండి. ఇలా చేయటం వల్ల నూనెలో ఇవి త్వరగా వేగి వాటి సారం బాగా దిగుతుంది. స్టెప్ 2: అల్లం, వెల్లుల్లి. ఆ తర్వాత అల్లం మరియు వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టెప్ 3: నూనెను వేడి చేయటం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా మూకుడు పెట్టుకోండి. అందులో 1 కప్పు నువ్వుల నూనె పోయండి. మంటను మధ్యస్థంగా అనగా మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనెను కాసేపు వేడి అవ్వనివ్వండి. స్టెప్ 4: పదార్థాలను కలపడం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని, అలాగే అల్లం, వెల్లుల్లి ముక్కలను అందులో వేయండి. స్టెప్ 5: అసలైన ఘట్టం, మరిగించడం. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంటను పూర్తిగా తగ్గించి దాదాపు 10 నిమిషాల పాటు మెల్లగా కలుపుతూ మరిగించాలి. పదార్థాలు మాడిపోకూడదు. అవి నల్లగా కాకుండా గోధుమ రంగులోకి వచ్చే వరకు మరిగిస్తే చాలు. మాడిపోతే నూనె వాసన మారిపోతుంది, గుణాలు తగ్గిపోతాయి. స్టెప్ 6: వడకట్టడం. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక శుభ్రమైన వడపోత గరిటె లేదా పలచని కాటన్ బట్టతో నూనెను వడకట్టండి. స్టెప్ 7: నిల్వ చేయటం. వడకట్టిన ఈ నూనెను ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి. ప్లాస్టిక్ డబ్బాల కంటే గాజు సీసా అయితే ఈ ఆయిల్ చాలా కాలం పాడవకుండా ఉంటుంది. చూశారు కదా, ఎంతో సులభంగా మన ఇంట్లోనే అద్భుతమైన పెయిన్ రిలీఫ్ ఆయిల్ తయారైపోయింది. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ వాడలేదు, కాబట్టి ఇది 100% సేఫ్. ఈ తయారీ విధానంలో మీకేమైనా సందేహాలుంటే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను సమాధానం ఇస్తాను. అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ అయితే తయారైపోయింది. మరి దీన్ని ఎలా వాడాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1: అప్లై చేసే విధానం. ఈ ఆయిల్ను
మీరు రోజుకు 2 సార్లు వాడాలి. ఒకసారి ఉదయం స్నానానికి ముందు, రెండోసారి రాత్రి పడుకునే ముందు. నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం నూనె వేసి 5 నుండి 10 నిమిషాల పాటు మెల్లగా వలయాకారంలో మసాజ్ చేయండి. గట్టిగా నొక్కకుండా నూనె చర్మంలోకి ఇంకేలా మెల్లగా మర్దన చేయండి. స్టెప్ 2, మసాజ్ చేసిన తర్వాత జాగ్రత్తలు. మసాజ్ చేయడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా అంతే ముఖ్యం. గాలి తగలకుండా చూసుకోండి. నూనె రాసిన వెంటనే చల్లని గాలిలో లేదా ఏసీలో కూర్చోవద్దు. ఆ ప్రదేశాన్ని ఏదైనా పలచని గుడ్డతో కప్పడం లేదా వెచ్చగా ఉంచడం వల్ల నూనె లోపలి ఎముకల వరకు వెళ్ళి పనిచేస్తుంది. నూనె రాసిన వెంటనే ఆ చోట నీళ్లు తగలనివ్వద్దు. కనీసం 1 గంట పాటు నూనెను అలాగే ఉంచండి. స్టెప్ 3, బెస్ట్ రిజల్ట్ కోసం చిట్కా. మీకు బాగా పాత నొప్పులు ఉన్నట్లయితే ఈ నూనెను వాడే ముందు కొంచెం గోరువెచ్చగా చేసి రాసుకోండి. ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ పెరిగి కండరాల బిగుతు వెంటనే తగ్గిపోతుంది. చూశారు కదా, ఈ చిన్న చిట్కా మీ జీవితంలో ఎంత పెద్ద మార్పు తెస్తుందో. ఖరీదైన మందుల కంటే మన ప్రకృతి ప్రసాదించిన ఈ పదార్థాల్లోనే గొప్ప శక్తి ఉంది. క్రమం తప్పకుండా ఒక 15 రోజుల పాటు వాడి చూడండి. మీరే మార్పును గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా మరొకరి నొప్పి తగ్గుతుందంటే అంతకంటే సంతోషం ఏముంటుంది. మీరు ఈ ఆయిల్ వాడిన తర్వాత మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇదంతా విన్నాక మీలో ఒక సందేహం రావచ్చు, ఇంట్లో చేసుకునే ఈ చిన్న నూనె నిజంగా అంత పెద్ద నొప్పులను తగ్గిస్తుందా అని. దీనికి సమాధానం అవును. ఎందుకో ఇప్పుడు చూడండి. నువ్వుల నూనె ఇది కేవలం నూనె కాదు, ఎముకలకు ఒక టానిక్ లాంటిది. ఇందులో ఉండే కాల్షియం, జింక్ ఎముకల లోపలి వరకు వెళ్ళి వాటికి బలాన్నిస్తాయి. మెంతులు మరియు వెల్లుల్లి, ఆయుర్వేదంలో వీటిని సహజమైన పెయిన్ కిల్లర్స్ అంటారు. వెల్లుల్లి నరాల నొప్పిని లాగేస్తే, మెంతులు జాయింట్స్లో ఉండే వాపును తగ్గిస్తాయి. అల్లం ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తం ఎక్కడైతే బాగా ప్రవహిస్తుందో అక్కడ నొప్పి దానంతటా అదే తగ్గిపోతుంది. వాము మరియు ఆవాలు ఇవి శరీరంలో వేడిని పుట్టించి కండరాల బిగుతును వదిలిస్తాయి. పొద్దున్నే లేవగానే కాళ్ళు చేతులు పట్టేసినట్టు ఉండేవారికి ఇది అమృతంలా పనిచేస్తుంది. వీటన్నింటి కలయిక వల్ల మీ జాయింట్స్ మరియు నరాలు లోపలి నుండి పోషణ పొందుతాయి. అందుకే ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక చేదు నిజం చెప్పాలి. కేవలం బయట నుండి ఈ నూనె రాయటం వల్ల మాత్రమే మీ సమస్య 100% పరిష్కారం కాదు. ఎందుకంటే చాలా వరకు కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి అనేవి కేవలం బయట ఉండే సమస్యలు కావు. అవి మన శరీరం లోపల ఉండే కాల్షియం లోపం, విటమిన్ D3 లోపం లేదా ఎముకల మధ్య ఉండే గుజ్జు తగ్గిపోవటం వల్ల వస్తాయి. మీరు బయట ఎంత నూనె రాసినా లోపల ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి మళ్లీ వస్తూనే ఉంటుంది. అందుకే ఈ ఆయిల్ వాడుతూనే మీరు లోపలి నుండి ఎముకలను బలపరిచే ఆహారం కూడా తీసుకోవాలి. అప్పుడే మీకు శాశ్వతమైన ఉపశమనం లభిస్తుంది. అది ఎలాగో నేను నా నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. ఈ పాయింట్ మీకు నిజంగా కొత్తగా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లేదంటే తర్వాత వెతుక్కోవాల్సి వస్తుంది. అలాగే మీలో ఎంతమందికి కాల్షియం లోపం ఉందో లేదా ఎప్పటి నుండి ఈ నొప్పులతో బాధపడుతున్నారో కింద కామెంట్ చేయండి. బయట నుంచి మనం ఆయిల్ రాస్తున్నాం సరే, మరి లోపల నుంచి మన ఎముకలను వజ్రంలా బలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1. సరైన ఆహారం. కాల్షియం ఈజ్ కీ. మన ఎముకలకి ప్రధాన ఆహారం కాల్షియం. అందుకే మీ డైట్లో పాలు, పెరుగు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. కేవలం పాలు మాత్రమే కాదు, గుప్పెడు నువ్వులు లేదా కొన్ని బాదం పప్పులు తిన్నా కూడా మీకు కావలసినంత కాల్షియం అందుతుంది. ఇవి ఎముకల మధ్య గుజ్జు పెరగడానికి చాలా సహాయపడతాయి. 2. నీరు. చాలామంది నీళ్లు తక్కువ తాగుతారు, కానీ మన కీళ్ల మధ్య ఉండే లూబ్రికేషన్ సరిగ్గా ఉండాలంటే శరీరం హైడ్రేటెడ్గా ఉండాలి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి. 3. చిన్నపాటి వ్యాయామం. నొప్పి ఉందని ఒకే చోట కూర్చుంటే కీళ్లు మరింత బిగుసిపోతాయి. అందుకే నొప్పులు మరీ ఎక్కువగా లేనప్పుడు మెల్లగా వాకింగ్ చేయటం లేదా ఇంట్లోనే చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల రక్త ప్రసరణ జరిగి కీళ్లు ఫ్రీగా కదులుతాయి. 4. ఉచితంగా దొరికే మందు సూర్యరశ్మి, విటమిన్ D. మనం ఎంత కాల్షియం తిన్నా అది మన ఎముకలకి పట్టాలంటే విటమిన్ D ఉండాలి. దీనికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. రోజు ఉదయం ఒక 15 నిమిషాల పాటు ఎండలో నిలబడండి. ఆ సూర్యకాంతి మీ ఎముకలకి ప్రాణం పోస్తుంది. గుర్తుంచుకోండి, పైన చెప్పిన ఆయిల్ మర్దన మరియు ఈ లోపలి పోషణ ఈ 2 కలిస్తేనే మీ నొప్పులు శాశ్వతంగా దూరమవుతాయి. ఇది కేవలం చిట్కా కాదు, ఒక హెల్తీ లైఫ్ స్టైల్.
మీరు ఈ రోజు నుంచి ఈ డైట్ టిప్స్ని ఫాలో అవుతున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి హెల్త్ సీక్రెట్స్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. చాలామంది అడుగుతుంటారు, అసలు ఈ నొప్పులు మాకే ఎందుకు వస్తున్నాయి అని. దానికి ప్రధానంగా 5 కారణాలున్నాయి. 1. కాల్షియం లోపం, ఎముకలు గుల్లబారిపోవటం. 2. లూబ్రికేషన్ తగ్గటం, కీళ్ల మధ్య ఉండే గ్రీజు లాంటి పదార్థం ఎండిపోవటం. 3. కార్డిలేజ్ డ్యామేజ్, ఎముకల చివర ఉండే మెత్తటి పొర అరిగిపోవడం. 4. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రత తగ్గటం. 5. సెడెంటరీ లైఫ్ స్టైల్, గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చోవడం. ఈ సమస్యలన్నింటినీ మనం ఒకేసారి ఎదుర్కోవాలి. అందుకే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి. కదలిక ముఖ్యం. గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చోకండి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి అటూ ఇటూ నడవండి. మొబైల్ చూస్తూ తల వంచడం వల్ల ఈ రోజుల్లో మెడ నొప్పి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఫోన్ని కంటికి సమాంతరంగా ఉంచుకోండి. మీ సామర్థ్యానికి మించి బరువులు ఎత్తకండి. మీరు నిద్రపోతున్నప్పుడే మీ శరీరం రిపేర్ అవుతుంది. కాబట్టి రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇంట్లోనే పవర్ఫుల్ ఆయిల్ను ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా పద్ధతిగా వాడాలి, లోపలి నుండి ఎముకలను ఎలా బలపరుచుకోవాలి. గుర్తుంచుకోండి, కేవలం ఆయిల్ వాడితే సరిపోదు, సరైన ఆహారం కూడా తోడవ్వాలి. ఈ 2 కలిస్తేనే మీ నొప్పులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారు? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లేక మరేదైనా ఊరా? మీ ఊరి పేరును కింద కామెంట్ చేయండి. నా వీడియోలు ఎక్కడి వరకు చేరుతున్నాయో నాకు తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. గమనిక, ఈ వీడియోలో చెప్పిన చిట్కాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇవి సాధారణ నొప్పులకు బాగా పనిచేస్తాయి. అయితే మీకు సమస్య తీవ్రంగా ఉన్నా లేదా పాత గాయాలున్నా ఏదైనా రెమెడీ పాటించే ముందు ఒకసారి మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది. మళ్ళీ మరో అద్భుతమైన హెల్త్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం.